ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన దేవుడు లేడిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవిగా నడచినవాడతడు నీటిపై టీవిగా నడచినవాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి సోదరి సోదరమణులకు నా హృదయపూర్వక ఆహ్వానం. ఏమండి, మనము క్రైస్తవులముగా ఎలా పిలువబడతాము? అసలు మనము క్రైస్తవులము అనబడటానికి మూలం ఏమిటి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, యేసు ప్రభువుని నా నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడని మనము మన హృదయములలో విశ్వసించిన ఎడల మనము రక్షింపబడదుము. ఏమండి, రెండు విషయాలు ఉన్నాయి. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి ఒకటి. రెండో ఆప్షన్ ఏంటండి? రక్షణలోనికి రావాలంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపాడని మన హృదయములలో మనం ఏం చేయాలండి? విశ్వసించాలి. అంటే ఏంటంటే నమ్మాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ఇక్కడితో ముగిస్తుంది. కానీ 10వ అధ్యాయం ఏం చెప్తుంది? నీవు నీ హృదయమందు విశ్వసించిన దానిని బట్టి నీకు నీతి కలుగుతుంది అంటాడు. అంటే ఏంటండి? దీనికి కొంచెం మనం తెలుసుకోవాలి అంటే ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలోనికి వెళ్ళాలి. ఏముంటుందండి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏమండి?
ఇక్కడ అబ్రాహాము ఏం చేసిండంటే దేవుని నమ్మాడు. అతడు ఏ విధంగా నమ్మాడు అనేది ఇప్పుడు మనకు ముఖ్యం కాదు, కానీ క్రీస్తు పూర్వము ఉన్నటువంటి మనము ఏమి నమ్మితే నీతిమంతులం అవుతాము. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడని, అంటే యేసు ప్రభువు పునరుద్ధానుడయ్యాడని నీవు నీ హృదయమందు విశ్వసించితేనే నీవు రక్షింపబడతావు. అంటే ఏంటి? దేవుడు నన్ను నీతిమంతునిగా తీర్చాడు. ఎందుకని? క్రీస్తు యొక్క పునరుద్ధానమును నేను నమ్ముతున్న దానిని బట్టి, నువ్వు చేసిన క్రియలను బట్టి కాదు, నువ్వు చూసిన దానిని బట్టి కాదు, కానీ దేనిని బట్టండి? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడని నీవు నీ హృదయమందు విశ్వసించినేడలా నీవు ఎవడివి? నీతిమంతుడవి. రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల ప్రకారము నువ్వెవరివి? నీతిమంతుడు. దేన్ని బట్టి? హృదయం మందు నువ్వు నమ్మిన దానిని బట్టి నువ్వెవరివి? నీతిమంతుడవు. ఇది నీ క్రియల వలన వచ్చినది కాదు. ఇంకా చెప్పాలి అంటే అదే రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చాలండి. ఇది దేన్ని బట్టి ఏంటండి? ఉచితముగా. ఎలా ఉచితంగా? తండ్రి అన్న దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును మృతుల నుండి లేపాడని విశ్వసించడం ద్వారా ఉచితంగా నీవు నీతిమంతుడుగా తీర్చబడుతున్నావు. ఇంకా మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే అదే రోమిల రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. అంటే ఏంటండి? మనం ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడ్డకై ఆయన ఏం చేయబడ్డాడు? లేపడ్డా. అంటే ఏంటి? పునరుద్ధానమును ద్వారా మనం ఏం చేయబడుతున్నాము? నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. ఉచితముగా నీతిమంతునివిగా తీర్చబడిన నీవు పాపిని అని పలకకూడదు. ఏమని పలకకూడదు? పాపిని అని పలకకూడదు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికల్లో 1-2 పత్రికల్లో క్లియర్గా రాసి ఉంటుంది, పరిశుద్ధాత్మ లేకుండా ఎవడును క్రీస్తుని నోటితో ఒప్పుకొన జాలడు. అంటే యేసు ప్రభువుని నోటితో నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే నీలో ఎవడున్నాడు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే ఎవరి ద్వారా వచ్చాడు నీలోకి పరిశుద్ధాత్ముడు? క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా. ఎవరు వచ్చారు నీలోనికి? పరిశుద్ధాత్ముడు అనేవాడు వచ్చాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఏ స్థితిలో ఉంటాడు అనేది నీకు తెలియాలి. పడిపోయిన ఆదాము స్థితిలో ఉంటాడా? పడిపోయిన ఆదాము స్థితిలో ఉంటాడా? ఎప్పుడైతే ఆదాము తినవద్దన్న పండు తిన్నాడో ఆత్మ అతనిని విడిచి వెళ్ళిపోయింది. ఆత్మ అతనిని విడిచి వెళ్ళిపోయింది. అతను ఏదైనా వనం నుండి గెంటి వేయబడ్డాడు. ఏమి కోల్పోవడం చేత? ఆత్మను కోల్పోవడం చేత. మొదటి ఆదాము దేనిని కోల్పోయి గెంటి వేయబడ్డాడో దానిని తిరిగి మరలా మనలకు ఇవ్వడానికి క్రీస్తు ఇప్పుడు కడవరి ఆదాముగా వచ్చి ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనకేమిచ్చాడు? ఆ పరిశుద్ధ ఆత్మని ఇచ్చి పడిపోయిన ఆదాము స్థితిలో నుండి పడిపోయిన ఆదాము స్థితిలోనికి మనలను తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మను కలిగిన మనము పాపి అని అనడానికి వీలు లేదు. పాపి ఎవడు? పడిపోయిన ఆదాము స్థితిలో ఉన్నటువంటి వాడు పాపి. పడిపోయిన ఆదాము స్థితిలోనికి నిన్ను తీసుకువెళ్ళడానికి నీకు ఇవ్వబడినది పరిశుద్ధ ఆత్మ. ఆ పరిశుద్ధాత్ముడు నీలో నివాసము చేయుచుండగా ఆ పరిశుద్ధాత్ముడు నీలోనికి రావడానికి క్రీస్తుకు తన రక్తము ఖర్చయింది, తండ్రికి తన కుమారుని రక్తము ఖర్చయింది. కానీ ఇప్పటికీ ఏ క్రైస్తవుడిని కలిపినా నేనేం పాపం చేశాను నాకు ఈ పరిస్థితి అంటాడు. ఏడుపు కొట్టు ముఖాలే. అక్కడి నుంచి వస్తున్నటువంటి వర్తమానాలు కూడా నాకు తెలియదు, కానీ కొన్ని చోట్ల ఏంటి అంటే ఏడవండి, ఏడు ప్రార్థనలే దేవుడు ఆలకిస్తాడు, మామూలు ప్రార్థనలు ఆలకిచ్చాడు, ఉపవాస ప్రార్థనలు చేయండి. కానీ దేవుడు విశ్వాసములకు కర్త అయి ఉన్నాడు తప్ప మిగతా వాటికి కాదు. అవి చేయకూడదని నేను చెప్పట్లేదు, అవి చేయాలి, కానీ వాటికి కూడా ప్రేరేపణ ఉండాలి. ఎవరికి వారు తీర్మానాలు చేసేసుకుని చేయడానికి కాదు, కానీ ఆత్మ నడిపింపు ప్రకారమే అవి జరగాలి. ఆ స్థితిలోనికి సంఘము ఎదగాలి. ఏడుపును పండ్లు కొరుకుటను ఎక్కడుంటాయి?
ఏమండి, ఏడుపును పండ్లు కొరుకుతాయి ఒక స్థలంలో ఉంటాయంటాడు. కానీ నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు, ఎందుకని? ఆ స్థలానికి వెళ్ళడానికి, ఆ స్థలంలో నుండి విడిపింపబడి పరలోకంలో ఉండడానికి నువ్వు క్రీస్తుని నమ్ముకుంది. మరి క్రీస్తుని నమ్ముకున్న నీవు ఏ లోకంలో నుంచి నువ్వు విడిపింపవాలని కోరుకుంటున్నావో అక్కడ ఉండేటటువంటి వేషాలు వేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆయన ఆలకించొచ్చేమో కానీ ఆయనకు ఇష్టమైనది విశ్వాసము, ప్రార్థన. క్రైస్తవులకు అసలు విశ్వాసం అంటే హెబ్రీ 11:1 వల్లిస్తారు తప్ప అసలు సిసలైన విశ్వాసానికి అర్థము ధైర్యము. ఏంటిదండి? ధైర్యం. ధైర్యం ఉన్న చోట ఏడుపు ఉండడానికి వీలు ఉంటుందో ఉండదో మీరే ఆలోచించుకోండి. సిలువ వేయబడి ఆయన 2000 సంవత్సరాలు అయిపోయినను ఇంకనూ వర్తమానాలు ఏంటంటే కన్ఫెషన్స్ ప్రేయర్. ఏంటంటే ఒప్పుకోలు ప్రార్థన. ఏ ఒప్పుకోలు ప్రార్థన? మేము పడిపోయిన లోకంలో ఉన్నాము తండ్రి, మేము తెలియక చేసాము, ఇది చేసాము. ఏంటండి? ఎవడివి నువ్వు? మనము ఏది పొందుకోవడానికి తండ్రి తన కుమారుని యొక్క రక్తమును చిందించాడో దాన్ని హేళన చేద్దామా, దాన్ని గణపరుద్దామా? ఐఎమ్ లివింగ్ ఇట్ టు యూ. మీకే నేను ఇది వదిలిపెడుతున్నాను. సిలువ మెడలోనో ఇక్కడో కాదు. సిలువ ఎందుకు చేయబడింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు క్లియర్గా ఉంటుంది. మరణము యొక్క బలము గలవానిని అనగా ఈ లోకవాదిని తన మరణము ద్వారా ఓడించడానికి యేసు ప్రభు సిలువలోకి వెళ్ళాడు. మరణం యొక్క బలము గలవానిని, వాడికి మరణం ఎలా ఉందండి? అన్ని భయాల్లోకి వెళ్ళా మరణ భయం గొప్పది. అటువంటి మరణ భయం యొక్క బలము గల వానిని అంటే వాడికి అధికారం ఎందులో ఉంది? భయంలో వానికి అధికారం ఉంది. నీవు భయముతో ప్రార్థనలు చేస్తుంటే, భయంలో నీవు నిర్ణయాలు తీసుకుంటుంటే ఆ నిర్ణయాలు దేవుని చిత్తానుసారమైనవి కావు. సహోదరుడా, సహోదరి, నీవు నీ భయాలను జయించడానికి నీ క్రీస్తు కావాలి. ఇంకా చెప్పాలి అంటే క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. అది భూమిని లోపరుచుకోవాలి. భూమిని అంటే ఏంటండి? భూమి పండించేదాన్ని, భూమి మీద ఉన్నటువంటి గాలిని నువ్వు శాసించగలగాలి. భూమి మీద ఉన్నటువంటి వాయువుల్లో ఎగిరేటటువంటి జంతువులు ఉన్నాయి, భూమి మీద పాకే జంతువులు ఉన్నాయి. వీటన్నిటినీ ఏలాలి అన్నది నీ దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అంటే ఏంటండి? తాను సృష్టించినటువంటి విశ్వాన్ని నీవు ఏలబడి చేయాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఇది నీ పట్ల దేవుని ప్రణాళిక అయినది. కుమారుడా, కుమార్తె, ఇంతటి ప్రణాళికను వదిలిపెట్టి ఎంతసేపు నాకు ఉప్పు ఇవ్వు నాయన, నాకు కారం ఇవ్వు నాయన, నాకు ఈరోజు పని దొరికితే చాలు నాయన, పని ఇవ్వు నాయన, నా పిల్లలకి పెళ్ళి కావట్లేదు, అయ్యో. ప్రతిదీ నీ వశములో ఉండాలన్నది దేవుని యొక్క చిత్తమైనది. అంటే తండ్రి ఏం ఆశపడుతున్నాడండి? తండ్రి అయిన దేవుడు అబ్రహాముకు తన్ను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడు చూస్తే, అబ్రహాముకు దేవుడు సర్వశక్తిమంతుడను అనే పేరుతో పరిచయం చేస్తున్నాడండి. ఏ పేరుతో అండి? సర్వశక్తిమంతుడను. నీ వశములో కూడా అన్నీ ఉంటే, ఈ భూమి మీద ప్రాకున్నవి, భూమి పైన ఉన్నవి, భూమి కింద ఉన్నవి, భూమి పైన ఉన్నటువంటి వాయువు నీ ఆధీనంలో ఉంటే నువ్వెవడివి? సర్వశక్తిమంతుడవు. ఏది నేను ఏలుబడి చేయడానికి లేదు, కానీ సమస్తమును నీ ఏలుబడిలో ఉంచాలన్నది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. దానిని గుర్తెరిగి దాని గురించి నువ్వు ప్రార్థన చేయబద్దుడవై ఉన్నావు. ఏదైతే నిన్ను బాధ పెట్టించినదో, ఏదైతే నీకు పైగా ఉన్నదో దానిని నీ వశము చేయడానికి నీకు క్రీస్తు అవసరమై ఉన్నాడు, ఇంకొక దానికి కాదు. అదేవిధంగా ఇంకా చూస్తే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం, మహాబబులోను కూలిపోయెను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమును నైనా ప్రతి ఉనికి పట్టును ఆయన. అంటే ఏం చెప్తున్నాడండి? ఇది ఏం చెప్తుంది? ఇది ఎవరి వలన జరగాలి? మీ వలన జరగవలసినటువంటి కార్యమైనది కుమారుడా, కుమార్తె.
యేసు ప్రభువు నమ్ముకొనడము అంటే ఆషామాషిగా కాదు. యేసు ప్రభు ఆయన చెప్తున్నది ఒకటే చెప్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. అది ఎవరికి చెప్తున్నాడండి? ఇది తాను 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసినటువంటి పరిచర్యలో భాగస్తులైనటువంటి వారికి, తాను శిక్షణ ఇచ్చినటువంటి వారికి, తన శిష్యులకు చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు వెళ్ళి సమస్త జనులకు సువార్తను ప్రకటించి వారిని నా శిష్యులనుగా చేయండి అని చెప్తున్నాడండి. నా శిష్యులు ఎవరికి శిష్యులండి? ఇది జరుగుతుంది ఆ సంఘాలలో. నువ్వు బ్రతికినంత కాలము నువ్వు ఒకటే సంఘానికి. ఏమండి? అదే అంటాను, మా ముత్తాత అక్కడికి వెళ్ళాడు, మా తాత అక్కడికి వెళ్ళాడు, నేను అక్కడికి వెళ్తాను. ఏదేమైనా నేను అదే. మా తాత విశ్వాసి, మా ముత్తాత విశ్వాసి, నేను విశ్వాసిని. ఈ ఆజ్ఞ నెరవేరుతుందా? ఈ ఆజ్ఞ ఏమవుతుంది? ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పాడండి. శిష్యులు ఎంతటి సామర్థ్యం కలిగినటువంటి వారు? ఆకాశము నుండి అగ్నిని తెప్పించగల సామర్థ్యం గలవారు, అంటే అధికారము గల వారికి మాత్రమే ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. మీరు లోకమంతటికి వెళ్ళి సువార్తను ప్రకటించి విని విశ్వసించిన వారిని నా శిష్యులనుగా చేయండి అంటున్నాడు. కానీ ఎక్కడ ఆగిపోతుంది? నమ్మారా, బాప్తిస్మం పొందారా, అక్కడితోటే ఆగిపోతుంది వాళ్ళ ప్రయాణము, ప్రస్థానము. అక్కడి నుంచి ఏది విశ్వాసి అన్నదే కొనసాగుతుంది చివరి వరకు కూడా. కొంచెం ఆలోచిద్దాం ఈ రోజున సమయం తీసుకుని. నేను విశ్వాసి స్థాయి నుండి నేను వెళుతున్నానా లేదా? రెండోది, సంఘానికి వెళ్తున్నాం. ప్రతి ఆదివారం సంఘము అంటే ఇక ఏమొచ్చినా ఏమి లేకపోయినా, ఎండ వాన చలి గాడిద గుడ్డు ఏమీ లేదు, ఆదివారం వచ్చిందా నేను వెళ్ళి సంఘంలో కూర్చున్నానా? వెళ్తున్నారు, కరెక్ట్, నేను దాన్ని తప్పట్లేదు, వెళ్ళొద్దని చెప్పను. కానీ ఏంటి చివరికి వచ్చేది? వాట్ ఈస్ ద అవుట్కమ్? ఈరోజు నేను సంఘానికి వెళ్ళాను, ఈరోజు ఆది అందు వాక్యం, నేను వాక్యం దేవుని యొద్ద, వాక్యమే దేవుని, ఆ వాక్యము ద్వారా దేవుడు నన్ను దర్శించాడు అన్న భావన ఎంతమంది క్రైస్తవుల్లో ఉంటుందండి? నేను ఆయన ప్రవక్తను. నేనెవరిని? ఆయన ప్రవక్తను. ఈరోజు నన్ను నా దేవుడు దర్శించాడు, నా పరిస్థితులు మారిపోయి నేను బయటకు వచ్చేవాళ్ళు ఎంతమంది అండి? అలా వాక్యం అయిపోయిందో లేదో చివరి ప్రార్థన అవసరం గలవారు ముందుకు రావలేను అనగానే పొలోమంటూ ముందుకు వెళ్ళిపోవడమే. అంతసేపు విన్నటువంటి వాక్యము ద్వారా మీలో మీరు భయాలను జయించగలిగారా, లేకపోతే మీ భయాలే మిమ్మల్ని జయించినాయా? ఏం జరుగుతుందండి సంఘంలో? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడెను. ఆ వాక్యమై ఉన్న దేవుడు నిన్ను వాక్య రూపేణ దర్శిస్తే నన్ను నా దేవుడు దర్శించాడు. నేను నా స్థితిగతులన్నీ మారిపోతున్నాయి. నువ్వు విశ్వసిస్తున్నావా సహోదరుడా, సహోదరి? ఏమి నమ్ముతున్నావు నువ్వు? ఒక్కసారి ఆలోచన చేద్దాం.